హాయ్ అండి, వెల్కమ్ టు అశ్విని కిచెన్. ఈరోజు టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ముక్కలుగా కోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుందాం. రసం పౌడర్ రెడీ చేసుకుందామండి. అందుకు కొన్ని మిరియాలు, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, 2 రెమ్మల కరివేపాకు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ ఒక గిన్నెలో వేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ కూడా పోసుకుందాం. దీంట్లో సరిపడినంత ఉప్పు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పసుపు వేసుకొని వెలిగించి గిన్నె పెట్టుకొని పచ్చిమిర్చి మెత్తబడే వరకు రసం కాగనివ్వాలి. రసం కాగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని ఇంకొంచెం సేపు కాగనిద్దామండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఈ పోపు వేగాక ఈ పోపు తీసుకొని రసంలో వేసుకోవటమేనండి. అంతే, రసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.